హాయ్ వెల్కమ్ టు అర్నా స్వీట్ కిచెన్. వంకాయతో ఏ రెసిపీ చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది. అదే గుత్తి వంకాయ అయితే దాని రుచి చెప్పనవసరం లేదు. మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా గుత్తి వంకాయ కర్రీని ఈజీగా తక్కువ టైంలో కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూపిస్తాను. ఇందుకోసము ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి నుంచి 2 స్పూన్ల పల్లీలను వేసి కాస్త వేగిన తర్వాత అర స్పూన్ మెంతులను వేసుకొని 1 స్పూన్ ధనియాలను వేసి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్రను వేసి వేపుకోవాలి. 2 స్పూన్ల నువ్వులు, కొద్దిగా చింతపండు, కరివేపాకును వేసుకొని వేగిన తర్వాత 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసి వేయించుకొని దించి చల్లారనివ్వాలి. ఇందులో చెక్క, లవంగము, వెల్లుల్లి లాంటి మసాలాలు ఏవి వాడటం లేదు. కర్రీ నచ్చి కాస్త ఎక్కువ తిన్నా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్లు ఉండవు, కడుపుకు ప్రశాంతంగా ఉంటుంది. చల్లారిన దినుసులన్నింటినీ మిక్సీ జార్లోనికి వేసుకొని 1 స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కు సరిపడినంత ఉప్పు, కారాలను వేసుకొని కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మసాలా పౌడర్ను చేసుకొని స్టోర్ చేసుకుంటే 10 డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా ఈజీగా 5 నిమిషాల్లో గుత్తి వంకాయ కర్రీని చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న పొడిని ఒక బౌల్లో వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ని వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. 1/2 కేజీ పోలూరు వంకాయలను అయితే తీసుకున్నాను గుత్తి వంకాయ కర్రీ కోసము. ఈ వంకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. వంకాయను తీసుకొని వెనక తోక పాటును కొద్దిగా కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా 4 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వంకాయల్లో పురుగు ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. వంకాయలన్నింటినీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ను వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలోకి నింపుకోవాలి. మిగిలిన వంకాయలన్నింటినీ ఇదే విధంగా నింపుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. మిగిలిన మసాలా పొడిలో కొద్దిగా వాటర్ ని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ నుంచి 4 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అదిరిపోతుంది. ఆయిల్ ఎక్కువగా తినలేము అనే వాళ్ళు తక్కువ వేసుకోండి. స్టఫ్ చేసుకున్న వంకాయలన్నింటినీ కుక్కర్లో ఉంచుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మసాలా పౌడర్లో వాటర్ వేసి కలిపి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ ని కుక్కర్లోనికి వేసేసుకోవాలి. అదే పాత్రలోనికి ఇంకొద్దిగా వాటర్ ని వేసి ఆ వాటర్ ని కూడా కుక్కర్ లోనికి వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత నుంచి 2 విజిల్లు రానిచ్చుకోవాలి. ఫ్లేమ్ అయితే హైలోనే ఉంచుకోవాలి. ఈ కర్రీ రైస్ లోకే కాదు, చపాతీ, రొట్టె, పుల్కాలోకి, కలర్ రైస్, బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆవిరిపోయిన తర్వాత మూతను తీసి కొత్తిమీర వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి వీడియోను స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.